నమస్తే మిత్రులారా, ఇవాళ మన ప్రజాకోట దినపత్రిక 11వ తేదీన ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి పేజీలో వ్యభిచార గృహాల్లో సంబంధం భారత సంతతికి చెందిన సిఇఓ అరెస్ట్ అని పేర్కొన్నారు. దీంట్లో పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమెరికాలో వ్యభిచార గృహాల్లో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు భారత సంతతి సిఇఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్ట్ అయ్యారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సిఇఓగా పనిచేస్తున్న అరాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారి జాబితాలో ఆయన పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది. వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వాలు. మరి రెండో ముఖ్యాంశం చూసుకున్నట్టే యంగ్ ఇండియా నా బ్రాండ్. ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండ్. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ విద్యారంగాన్ని పటిష్టం చేయడమే లక్ష్యం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ శంకుస్థాపనలో రేవంత్ పేర్కొన్నారు. దీంట్లో మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరిగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుందని తన బ్రాండ్ యంగ్ ఇండియా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతి పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పోలీస్ స్కూల్ అంశాన్ని పొందపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మాచిరివేల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలోని యూనివర్సిటీలు పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికత్వంతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని అన్నారు. మరో 3 రోజుల పాటు ఉరుములతో వర్షం, హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలుల వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచన. తెలంగాణలో పిడుగుపాటుతో 2 మృతి. మావోయిస్టుల చర్యలకు సహించం. ములుగు ఎస్పీ ఘాటు హెచ్చరిక. ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ. ప్రతి ఒక్కరు దీన్ని హర్షించాల్సిందే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. నేటి నుంచి సలేశ్వరం జాతర. ఉదయం 7 నుంచి అటవీ ప్రాంతంలో అనుమతి. వక్స్ బిల్లుపై వైకాపా దొంగాట. ఘాటు విమర్శలు చేసిన నారాయణ. పోలీసులపై ఎంత నీచంగా వ్యాఖ్యల. జగన్పై మండిపడ్డ మంత్రి సంధ్యారాణి. చెట్లను నరికివేస్తే చర్యలేవి. జింకలు చనిపోయినా పట్టించుకోరా. కంచె గచ్చిబౌలి భూములపై నివేదిక ఇచ్చాం. మీడియా సమావేశంలో హరీష్ రావు వెల్లడి. సంస్థల పనులు మొదలైతేనే లక్ష్యం. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు. కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించి కేంద్ర కమిటీ. ప్రభుత్వ అధికారులతో సాధికారిక కమిటీ భేటీ. నివేదిక సమర్పించిన ప్రభుత్వం. కాకాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. లూకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. మరి ప్రజాకోట 2వ పేజీలో చూసుకున్నట్లయితే మోడీతో దేశానికి తీవ్ర నష్టం అని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగితో కన్నప్ప బృందం భేటీ. దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన. లక్ష్మీ నరసింహస్వామి పార్కును ప్రారంభించిన మంత్రి లోకేష్. పెట్రోల్ ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ. రైతు సంక్షేమ లక్ష్యంగా కేసీఆర్ పాలన. మద్యం ఆదాయంతో తాకట్తో 32,000 కోట్ల అప్పు. కీలక వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఐ. మరి 3వ పేజీలో చూసుకున్నట్టయితే నేడు ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు. కాంగ్రెస్ అంటేనే కబ్జాలు, కక్ష సాధింపులు. నత్తనడకన పనులు కొనసాగుతున్నాయని కేటీఆర్ వెల్లడి. విశాఖ మేయర్ పీఠం పోరు. 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం. పోటాపోటీగా వైకాపా, టీడీపీల క్యాంపులు. విదేశాలకు తరలించిన కార్పొరేటర్లు. తమ్ముడు దాడిలో అక్క మృతి. నేటి నుంచి 2 రోజుల తుంబర్ద తీర్థం ముక్కోటి భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ. నేటి నుంచి సల్వేశ్వరం జాతర. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు. మరి ప్రజాకోట 4వ పేజీ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభ. అక్కడ ఢిల్లీకి, ఇక్కడ రాష్ట్రానికి నిద్ర పట్టని పరిస్థితి. నకిలీ విత్తనాలు పట్టివేత. కేంద్రం పెంచిన వంట గ్యాస్, చమురు ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్. బాధిత కుటుంబాలకు ఎల్ఓసి అందజేత. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాయకులు. ఉపాధి హామీ కూలీలను అంబలి పంపిణీ చేసిన జిఎంఆర్ ఫౌండేషన్. అంజన్న జయంతి ఉత్సవాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్. మార్టీ గ్రామంలో వివాహ వేడుకల్లో పాల్గొన్న జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్. ప్రజా సంక్షేమ పథకాలు, సమస్యలు పరిష్కరించాలని కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు వెల్లడి. వేసవి వేడి నుంచి రక్షణకు లైసెన్సులకు క్యాంపులు పంపిణీ. ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్టయితే ఆవాలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారని ఒక ఆర్టికల్ రాసి ఉన్నారు. మరి ఈ పండ్లతో చెక్ అని మరో ఇంకో ఆర్టికల్ చూసుకోవచ్చు. పురుషుల్లో శృంగార సమస్యని పెంచే ఔషధం ఇది అని మరో ఇంకో ఆర్టికల్. రొమ్ము క్యాన్సర్ కు ఈ ఆహారంతో చెక్ అని మరి ఇంకో ఆర్టికల్లో దీంట్లో పూర్తిగా మనం చూసుకోవచ్చు. చర్మం సమస్యలు పోవాలంటే ఏం చేయాలో అనేది కూడా ఇంకో ఆర్టికల్లో వీళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగింది. మరి ప్రజాకోట 6వ పేజీలో చూసుకున్నట్లయితే మా ఎడిటర్ సంప్రదాయకం అని చెప్పేసి కాంగ్రెస్ కుల రాజకీయం ప్రమాదం అని ఒక ఆర్టికల్ రాస్తున్నారు. దీని పూర్తి వివరాలు కూడా మనం తర్వాత చూద్దాం. మరి ట్రంప్ సుఖాలకు అనుగుణంగా వ్యూహాలు. వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతులు పెంచాలి. ఓదార్పులతో మళ్ళీ జగన్ రాజకీయం. రాజకీయ పఠోత్భవం ప్రదర్శించేలా కార్యక్రమం. పోలీసులను తిట్టి చిల్లర నేత విమర్శల పాలు. నకిలీ విత్తనాలతో జాగ్రత్త. గుర్తింపు దుకాణాల నుంచే కొనాలి. మరి ప్రజాకోట 7వ పేజీ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ కు జరిమానా అని ఒక కథనం రాసి ఉన్నట్లుంది. ఆకట్టుకున్న కుల్వంత్ కేజ్రోలియా. భారత్ క్రికెట్ లో రాణించాలంటే చాలా కష్టపడాలి. చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతూ ఉంటారు. చాలా మంది అనుభవజ్ఞులు బెంచ్పై కూర్చోవలసి వస్తుంది. గుజరాత్ టైటన్స్ విషయంలో కూడా అలాంటిదే కనిపించింది. జట్లు ఆటగాళ్లు ఒకరైన కుల్వంత్ ప్రారంభ మ్యాచ్ లో అవకాశం రాలేదు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు రియాన్ పరాగ్ ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ గమ్యాన్ని మార్చాడు. రియాన్ పరాగ్ తాను అవుట్ కాలేదని నమ్మినప్పటికీ ఎంపైర్ నిర్ణయం ఆ బౌలర్ అనుకూలంగా వచ్చింది.
చేసింది. పరాగ్ ను అవుట్ చేసిన ఈ ప్రమాదకరమైన బౌలర్ వెలుగులోకి వచ్చాడు. ఎడం చేతి వాటం పేసర్ కుల్వంత్ కేజ్రోలియా మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో కుల్వంత్ కేజ్రోలియా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. కేజ్రోలియా 2024లో బరోడాపై 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అలా చేసిన 3వ బౌలర్ అయ్యాడు. కేజ్రోలియా అంటే ముందు శంకర్ సైని, మొహమ్మద్ మధుసిర్ ఈ ఘనతను సాధించారు. ఆ సమయంలో కుల్వంత్, శశాంత్ రావత్, మహేష్ పితియా, భార్గవ్ భట్, ఆకాష్ సింగ్ల వికెట్లు తీశాడు. శాశ్వత్ రావత్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుల్వంత్ ఆటపరంగా అంత పేరును సంపాదించుకోపోయాడు. కేజ్రోలియా 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ప్రతి సీజన్ లో కేజ్రోలియాకు చాలా తక్కువ అవకాశాలు లభించాయి. 2018లో కేజ్రోలియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. కుల్వంత్ 3 మ్యాచ్ల్లో 65 బంతుల్లో 107 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 2019లో ఆర్సీబీ తరపున 2 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీసుకున్నాడు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఐపీఎల్ ఆడలేకపోయాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్ సంవత్సరాల్లో ఐపీఎల్ ఆడలేకపోయాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో తీసుకుంది. కేకేఆర్ తరపున 2 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీసుకున్నాడు అనే ఒక కథనం మనం చూడొచ్చు. ప్లే ఆఫ్ చేరడం కష్టమేనా? హైదరాబాద్, చెన్నై, ముంబై జట్ల ఆశలు గల్లంతే అని మరి ఇంకో కథనం చూడొచ్చు. మరి ప్రజాకోట 8వ పేజీలోకి వస్తే విశంబరా నుంచి 12:30 రామరామ లిరికల్ సాంగ్. మరి హర్రర్ సినిమా షూటింగ్ లో రష్మిక మందన, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ అని మరో కథనం చూడొచ్చు. వరుస సినిమాలతో బిజీగా ప్రభాస్ అని మరో కథనం. మరో దయ్యం కథతో వస్తున్న రామ్ గోపాల్ వర్మ అని మరో కథ. ఇది మిత్రులారా మరి వాళ్ళ ప్రజాకోట 11వ తేదీన ముఖ్యాంశాలు ఇవి. ధన్యవాదాలు.